ప్రైజ్ ద లార్డ్. సమస్త మహిమ దేవునికి కలుగునుగాక. ప్రియ దేవుని జనాంగమా, ఎలా ఉన్నారు? బాగున్నారా? మరి యూట్యూబ్ ఛానల్ బేతేల్ మినిస్ట్రీస్ వాడరేవు. మరి యూట్యూబ్ ఛానల్ ఇంతవరకు ఎవరు ఓపెన్ చేయకుండా ఉంటే, సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ బేతేల్ మినిస్ట్రీస్ వాడరేవు. మరి యూట్యూబ్ ఛానల్లో మరి దేవుని మహాకృపను బట్టి మరి చక్కటి దైవ కీర్తనలు, మరి దేవుని మాటలు వినిపించడం జరుగుతూ ఉంది. మరి ఈ దినాన మీ మధ్యకు దేవుని వాక్యాన్ని మరి తీసుకుని వచ్చి ఉన్నాము. శ్రేష్టమైన సమయము, కొద్ది నిమిషాలు, 10 minutes స్పిరిచువల్ మెసేజ్ని మనం వినబోతూ ఉన్నాం. ప్రియ దేవుని జనాంగమా, బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే యెషయా గ్రంథము 43వ అధ్యాయము, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు, నీవు జలములలో పడి దాటున్నప్పుడు నేను నీకు తోడయుందును, నేను నీకు తోడయుందును. ప్రియ దేవుని జనాంగమా, ఈ దినాన దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, భయపడకు, భయపడకు. నిజమే, అనేక సార్లు అనేక సందర్భాల్లో పరిస్థితులను బట్టి మనకు భయం కలుగుతూ ఉంటుంది. ఆర్థిక సమస్యలను బట్టి భయపడుతున్నావా? నీ ఇంట్లో ఉన్నటువంటి మరి పరీక్షలు రాస్తున్నటువంటి ఓ యవనస్తులరా, విద్యార్థులరా, ఈ పరీక్షలను నేను సరిగ్గా రాయలేనేమో, నేను అనుకున్నటువంటి ఉద్యోగాన్ని సాధించలేనేమోనని భయపడుతున్నావా? ఓ నా ప్రియ దేవుని జనాంగమా, ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, యవన కాలంలో ఉన్నావు. మరి నేను దేవుల్లో నిలబడాలనుకుంటున్నాను, బాప్తీసం తీసుకోవాలనుకుంటున్నాను. కానీ నేను బాప్తీసం తీసుకుంటే నేను నీతిగా, యథార్థంగా ఈ లోకంలో నేను నిలబడతానా లేదా అన్న భయంతో ఒకవేళ నువ్వు జీవిస్తున్నావా? ప్రియ దేవుని జనాంగమా, ఏ భయం అయితే నిన్ను పట్టుకుందో, ఏ భయాందోళనల మధ్య అయితే నువ్వు బ్రతుకుతున్నావో నాకు తెలియదు. కానీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ ఉదయ కాలమున నీ మధ్యకు వస్తున్న ఒక శుభవార్త ఏంటో తెలుసా? భయపడకు, నేను నీ దేవుణ్ణి ఉన్నాను. దిగులు పడకు, నేను నీకు తోడై ఉన్నాను. ఎంత అద్భుతమైన మాట ప్రియ సోదరి సోదరా, నేను నీకు తోడై ఉన్నాను అంటున్నాడు దేవుడు. ఇది మనుషులు ఎంతోమంది చెప్తారు, కానీ తోడుగా ఉండలేకపోవచ్చు. పరిస్థితులు నిన్ను భయాందోళనలోకి తీసుకుని వెళ్ళినా పరిస్థితులను మార్చగల దేవుడు ఉన్నాడు. ఆయనే నేను ఆరాధిస్తున్న దేవుడు. ఆయనే ఆకాశమును భూమిని సృష్టించిన సృష్టికర్త. ప్రియమైన దేవుని జనాంగమా, ఆయన అంటున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను. ప్రియ దేవుని జనాంగమా, దిగులు పడుతున్నావా? ఎవరు నాకు లేరు అని దిగులు పడుతున్నావా? అందరూ నాకుండి కూడా అనాథగా బ్రతుకుతున్నానని భయపడుతున్నావా? నీ భయాన్ని పారద్రోలే రోజు రాబోతూ ఉంది. నీ దిగులు సంతోషంగా మారే దినం రాబోతూ ఉంది. నువ్వు నమ్ము, ప్రభు వైపు విశ్వాసం చూడవలసిందిగా ప్రభు పేరిట కోరుచు ఉన్నాను. నా ప్రియ దేవుని జనాంగమా, మరొక మాటను నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. యెషయా గ్రంథము, ప్రియ దేవుని జనాంగమా, మీరు బైబిల్ చేతిలో పట్టుకొని వాక్యం వినవలసిందిగా ప్రభు పేరిట కోరుచున్నాను. 46వ అధ్యాయము 4వ వచనం, ముద్దిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే. ఎంత చక్కటి మాట అండి. ముద్దిమి వచ్చే వరకు నిన్ను ఎవరు ఎత్తుకోగలుగుతారు? నీ తల్లి, నీ తండ్రి. ఇదిగో నువ్వు బాల్య దినాల్లో ఉన్నప్పుడు ఎత్తుకోగలుగుతారు. నువ్వు యవ్వన కాలంలోకి వచ్చినాక ఇప్పటికి కూడా నన్ను మోయమ్మ, ఇప్పటికి కూడా నన్ను మోయి తండ్రి అంటే నిన్ను వాళ్ళు మోయగలుగుతారా? మోయలేరు. యవ్వన కాలంలోకి వచ్చినాక నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలని, యవ్వన కాలంలోకి వచ్చినాక నువ్వు మంచి స్థితిలోకి రావాలని నీ తల్లిదండ్రులు చూస్తుంటారు. అయితే నువ్వు మంచి స్థితిలోకి రాకపోతే ఇప్పటికీ నన్ను మోయనంటే మోయలేరు. అయితే నా ప్రియ దేవుని జనాంగమా, నీ భారాన్ని, నా భారాన్ని మోసిన దేవుడు ఒకరున్నారు. ఆయనే ప్రభు అని యేసుక్రీస్తు వారు. ఈరోజు నీకు అందరూ ఉండి కూడా నీకు ఆనందం లేదని ఆవేదనలో ఉన్నావా? అయితే నీకు ఒక శుభవార్త, ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకున్నవాడు దేవుడైన యేసుక్రీస్తు వారు. బాధపడుతున్నావా? నన్ను ఎవరూ పట్టించుకోవట్లేదు. బాధపడుతున్నావా? నా జీవితాన్ని ఎవరూ మార్చలేరు. బాధపడుతున్నావా? నేను అందరూ ఉండి అనాథని. బాధపడుతున్నావా? ఈ అప్పుల కోపంలోనే నేను మునిగిపోతున్నానని. బాధపడుతున్నావా? నేను ఎన్ని ఉద్యోగాలకు ప్రయత్నాలు చేసినా నాకేమీ రావట్లేదని. బాధపడుతున్నావా? ఇదిగో నన్ను ప్రేమించే భర్త నాకు లేడు అని. బాధపడుతున్నావా? నన్ను అర్థం చేసుకున్న భార్య నాకు లేదని. అయితే నీకు ఒక శుభవార్త, నిన్ను అర్థం చేసుకునేవారు ఎవరున్నా లేకపోయినా నిన్ను అర్థం చేసుకునేవారు ఒకరున్నారు. ఆయనే ప్రభు అని యేసుక్రీస్తు వారు. ఆయన నజరేయుడైన యేసయ్య. ఆయన నీవు ముద్దిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకుంటాడు బిడ్డ. నీ భారం మోస్తున్నాడు ఆయన. నీ పరిస్థితిని మార్చలేడా? ఆకాశము నుండి భూలోకానికి వచ్చి మానవునిగా ఈ భూమి మీద జీవించి మానవుల పాప భారాన్ని ఆయన మీద వేసుకొని నిండు తన యవ్వన కాలంలో
ఆకాశానికి భూమికి మధ్య సిలువ మీద వేలాడి తన రక్తాన్ని చిందించి తన ప్రాణాన్ని పెట్టిన దేవుడు, మన కోసం తన ప్రాణం ఇచ్చిన దేవుడు, మన కోసం ఇంకేమి ఇవ్వగలడు? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదైనా ఇవ్వగలడు. నువ్వు అడిగితే ఏదైనా ఇవ్వగలడు. సంతోషం కావాలా? అడుగు. సమాధానం కావాలా? అడుగు. ఇదిగో నెమ్మది కావాలా? అడుగు. నన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు లేరు తండ్రి, నన్ను అర్థం చేసుకున్న వాళ్ళు నాకు దయచేదేవరని అడుగు. ప్రియమైన దేవుని జనాంగమా, బైబిల్ చెప్తుంది, అడుగుడి నీకు ఇయ్యబడును, వెదుకుడి నీకు దొరుకును, తట్టుడి నీకు తీయబడును. ప్రియమైన దేవుని జనాంగమా, నా యందు మీరును మీ యందు నా మాటలను ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడగండి, నేను మీకు ఇచ్చేదను అని ప్రభు అని యేసుక్రీస్తు వారు చెప్తున్నాను. కనుక ఈ పగటి వేళ యేసయ్య మాటలు వింటున్న నా ప్రియ దేవుని జనాంగమా, మీరు ఎక్కడున్నారో నాకు తెలియదు, మీరు ఏ స్థితిలో ఉన్నారో నాకు తెలియదు. అయితే మీకు ఒక శుభవార్త, నీకు తోడుగా ఉండే దేవుడు నీతో ఉన్నాడు. నిన్ను ఎత్తుకునే దేవుడు నీతో ఉన్నాడు. నువ్వు అడిగితే నీకు ఏదైనా ఇచ్చే దేవుడు నీతోనే ఉన్నాడు, నీలోనే ఉన్నాడు. నీ భారాన్ని నా భారాన్ని మోస్తున్నాడు. మరొక మాట నేను జ్ఞాపకం చేసి ఈ వాక్యాన్ని నేను ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. మత్తయి సువార్త 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడను. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటిని గూర్చి చింతింపకుడి. చింత, రేపటి దినం నా పరిస్థితి ఎలా అనే చింత, రేపటి దినం నేను ఉద్యోగాన్ని సాధించగలనా లేదన్న చింత, రేపటి దినమున అప్పులోడు నా ఇంటికి వస్తాడు, అప్పు కట్టుకోగలనా లేదన్న చింత, రేపటి దినం గురించి ఈరోజే చింతలోకి నువ్వు వెళ్తే రేపటి రోజు నువ్వు చూడగలుగుతావా? దేవుడు చెప్తున్నాడు, రేపటి దినం గురించి నువ్వు ఆలోచించుకో. భవిష్యత్తును గురించి ఆలోచించే దేవుడు మనకంటే ముందు ఆయన ఉన్నాడు. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, రేపటి గురించి ఆలోచించుకో, జరగబోయే వాటి గురించి ఆలోచించుకో, గతించిపోయిన వాటి గురించి ఆలోచించి చింతించుకో. అయితే నీ కోసం నా కోసం ప్రాణం పెట్టిన దేవుడు ఒకరు ఉన్నారు. ఆయన తిరిగి లేచిన దేవుడు, ఆయన సజీవుడు, ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు వారు. ఆయన మన జీవితంలో రేపటి రోజున నీకేమివ్వాలో నాకేమివ్వాలో ఆయన సమకూర్చి ఉన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, నా తల్లిదండ్రులు నన్ను బీటెక్ చదివించారు, ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. విశాఖపట్నం ప్రాంతంలో నేను చదివి ఉన్నాను. జవహర్ లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ మరి చదివి ఉన్నాను 2007 to 2012. అయితే నా ప్రియ దేవుని బిడ్డలారా, నా తల్లిదండ్రులకి ఒక్కడే నేను కుమారుణ్ణి. అయితే నన్ను ఎంతగానో మంచి చదువు చదివించారు. అయితే బీటెక్లోకి వెళ్ళాలనుకున్న నన్ను, జాబ్ హోల్డర్లోకి వెళ్ళాలనుకున్న నన్ను దేవాది దేవుడు తన సేవకు పిలుచుకున్నాడు. 13 ఏళ్ల నుండి ఆయన పరిచర్యలో సాగుతూ ఉన్నాను. ఈ 13 ఏళ్లలో ఎన్నో ఆర్థిక పరిస్థితులు, నిందలు, అవమానాలు ఎన్నో వచ్చాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నన్ను పిలిచిన దేవుడు నాతో ఉన్నాడు, నాకు తోడుగా ఉన్నాను అన్నాడు, నన్ను విడువని అన్నాడు, నన్ను ఎడబాయని అన్నాడు. ఓ చక్కటి పరిచర్యను నాకు దేవుడు అప్పగించాడు. వాడరి ఓ ప్రాంతంలో ఓ 50 మంది దేవుని బిడ్డలు నాకు దేవుడు సమకూర్చాడు. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు మా ఆరాధన కార్యక్రమం జరుగుతుంది. ప్రతి నెల 14వ తేదీ గాస్పెల్ రివైవల్ స్పెషల్ మీటింగ్, గ్రామ సంఘ కుటుంబ క్షేమ ఆశీర్వాద కూడిక ప్రతి నెల 14వ తేదీ బేతేలు ప్రార్థన మందిరం ఆవరణం ఎదురు జరగబోతూ ఉన్నది. మరి మీరు బేతేలు మినిస్ట్రీస్ వాడరేవ్ అనే యూట్యూబ్ ఛానల్ ఇంతవరకు ఒకవేళ చూడకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్, సబ్స్క్రైబ్ చేయండి. అనేక వాక్యాలు, అలాగే మా యవ్వన పిల్లలు చక్కగా దేవుని పాటలో పాడుతూ దేవుని స్తుతిస్తారు. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యాలు, ఈ పాటలు నన్ను బలపరుస్తున్నాయి అని మీకు అనిపించినట్లయితే మై ఫోన్ నెంబర్ కూడా నేను చెప్తున్నాను, 7075959396. వన్స్ మోర్ ఐ టెల్ మై నెంబర్ 7075959396. ప్లీజ్ సేవ్ మై నెంబర్. ఈ నెంబర్ సేవ్ చేసుకోండి. మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉంటే ఫోన్ చేయండి, మేము ఎప్పుడు అందుబాటులో ఉంటాం. ఈ మాటలో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.